మహారాష్ట్ర అమరావతి జిల్లావాసి దేవిదాస్ తోరత్ పొర్లుకుంటూ తిరుపతికి యాత్ర చేపట్టారు. దాదాపు 1000 కిలోమీటర్లు పొర్లుకుంటూ వెళ్లనున్నాడు. గత నెల 20న ప్రారంభమైన యాత్ర ఇవాళ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చేరుకుంది. స్థానికులు దేవిదాస్ తోరత్కు స్వాగతం పలికారు. లోక కళ్యాణం కోసం యాత్ర చేపట్టినట్లు తెలిపారు దేవిదాస్ తోరత్. మెదక్ జిల్లా తూప్రాన్లోని బీబీఆర్ ఆటోమొబైల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేశారు. అప్పటికే షాపులో సామాగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు షాప్ యజమాని. ఖమ్మం జిల్లా కొత్తగూడెం హౌసింగ్ బోర్డు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు 2వీలర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. ఖమ్మం జిల్లా వైరాలోని శాస్తానగర్లోని సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్లో కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్ గోదాంకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ గుంగిడి సునీత. రైతులను ఆదుకోవడం కోసం మండలానికో మార్కెట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. గిట్టుబాటు ధర వచ్చేంత వరకు రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చన్నారు. ఈ ధాన్యానికి వచ్చే డబ్బులో 70% లోన్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో వెంకట్రామరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు ప్రియారిటీ ఇస్తుందని చెప్పారు. యువత చదువుతో పాటు స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మాజీ జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్లోనే గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అభివృద్ధి కూడా ఎక్కువగా జరుగుతుందని అన్నారు వక్తలు. మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో సరస్వతీదేవి, స్వామి వివేకానంద విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విగ్రహాలను స్థాపించడమే కాదు, ఆ మహనీయుల నుంచి స్ఫూర్తి పొంది మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు మంత్రి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు బీడీ కార్మికులు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పొట్టగొట్టేందుకే కేంద్రం ఈ గుర్తును ముద్రిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు బీడీ కార్మికులు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టపల్లిలో విజయ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. దీన్ని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్తో పాటు కొన్ని మెడిసిన్స్ ను ఫ్రీగా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ హెల్త్ సెంటర్ను వినియోగించుకోవాలని స్థానికులను కోరారు రామారావు.